కూడా మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నామండి. చాలా సంతోషము. మరి చాలా కాలము మరి ప్రార్థన చేస్తున్నాము. మరి దేవుని కృప వల్ల దేవుని వేళ మీ వద్దకు రావడానికి ప్రభు సహాయం చేశారు. చాలా వందనాలు తెలియజేస్తున్నామండి. ఆ తర్వాత ఇక్కడ విడపనకల్లోను, తర్వాత రాగలపాడులోను, తర్వాత ఆంధ్రలో, మరి తర్వాత బిసినహల్లిలోను, తర్వాత మరి నూతనంగా మరి 4వ వారం ఇది హుసేన్ కాలనీ చివరిలో, రాయల్ కాలనీ అటు ఇటు మధ్యలో ఒక రోడ్డు అడ్డం అక్కడ రూమ్ తీసుకొని మన ఆరాధన బైబుల్ స్టడీ ప్రారంభించడం జరిగింది. మరి గోవిందరెడ్డి అన్నయ్యకు కూడా మనం తెలియజేశాము, ప్రకటన చేయండి, ప్రార్థన చేయండి అని. ఇది అయితే దేవుని కృపను బట్టి అక్కడ మరి హుస్సేన్ నగర్ కాలనీ చివరిలో, మరి రాయల్ కాలనీ అక్కడ మరి ప్రారంభించాము. మంచిది, ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకునండి. మరి మార్చి 9వ తారీఖు 2:30 గంటలకు మరి రొట్టె విరుచు కార్యక్రమము ప్రారంభించబడుతుంది. మరి పెద్దలు, బాధ్యత కలిగిన పెద్దలు, శారోని పెద్దలు, సంఘ పెద్దలు కూడా మరి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిది, చాలా సమయం తక్కువ ఉంది. మంచిది, దేవుని మాటలు విందాం. నా మాటల కంటే దేవుని మాటలే చాలా ముఖ్యం కనుక చిన్న మాట. మరి మేము ప్రభుని నమ్ముకున్నప్పుడు మరి ఆంజనేయ స్వామి పూజారులుగా ఉండేవాళ్ళము. తర్వాత యేసు ప్రభు అంటే నాకు ఇష్టమయ్యేది కాదు. 2 మాటల్లో మీకు చెప్తాను, సమయం లేదు. అయితే 1997లో మరి నేను కూడా మంచి భక్తి భావాలు కలిగి మంచిగా పూజ చేసేవాడిని. మరి స్కూల్లో కూడా ఫస్ట్ క్లాస్ చదివేవాడిని. కాబట్టి యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదు. యేసు ప్రభు పత్రికలు ఇచ్చేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు వచ్చినప్పుడు వాదోపవాదాలు పెట్టుకొని యేసు ప్రభుయే ఎందుకు నమ్ముకోవాలి, మా దేవుడు కాదు కదా, మాకు 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు, మా దేవుళ్ళు కొలవడానికే పూజించడానికే మాకు సమయం లేదు, యేసు ప్రభు నమ్ముకొని చెప్పడానికి ఎందుకు ఇలా వచ్చారు మీరు, వెళ్ళిపోండి అని చెప్పేసి వాదోపవాదాలు చేసేవారు. 1997లో మరి బైక్ మీద వెళ్తున్నప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు కారు యాక్సిడెంట్ అయ్యి మరి తర్వాత దూరంగా మరి పడిపోయి తలకు పెద్ద దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయి కంటి నరాలు చుట్టి మరి అప్పుడు వేళ చిన్న ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు ఎంతమంది దేవుల్ని దేవతను తలుచుకున్నా బ్రతుకుతాననే ఆశ లేదు. డాక్టర్ చెప్పాడు, కోమాలోకి వెళ్ళాడు బాబు, బ్రతుకుడన్నీ చనిపోతాడని చెప్పాడు. అప్పుడు నేను ఎంతమంది దేవుని అనుకున్నా కూడా తలుచుకున్నా కూడా బ్రతకదాననే ఆశ లేదు. తర్వాత ఒక్కసారి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నా. ప్రభువా, యేసు ప్రభు నువ్వు చచ్చిపోయిన వాళ్ళని బతికించినావంట కదా, నన్ను కూడా బ్రతికిస్తే నీ సేవ చేస్తాను. నాకేం ప్రార్థన రాదేమో, ఇది ఒక్క మాట వచ్చింది. తర్వాత దేవాని పాపిని నన్ను క్షమించు అన్నాను, అంతే. తర్వాత మరి రాత్రి వేళ సమయంలో మరి 12 గంటల సమయంలో మరి దర్శనమందు ప్రభు అట్లా నాకు స్వరం వినపడుతుంది, బాబు నాతో చూడాలి. ఆ స్వరం వినపడుతుంటే చూస్తే నిజంగా నీకైనా కానీ కోమాలోకి వెళ్ళినావు, నీకేమన్నా కొంచెం దెబ్బలు తక్కువే కానీ ఏం లేదు నీకు, నన్ను చూడని చూస్తే మనం కాళ్ళు కడుక్కొని బండల మీద ఎట్లా నడిస్తే అట్లా ప్రభు నడుస్తూ ఉంటే ఆయన అడుగులు రక్తపు అడుగులు కనపడతా ఉన్నాయి. కాళ్ళు కడుక్కుంటేనే నీళ్ళు ఇట్లా మనము బండల మీద నడిచినప్పుడు అడుగులు ఎట్లా పడతాయో తేమ అడుగులు అలా ప్రభు అడుగులు పడుతున్నాయి. ప్రభువుకి ఎక్కడో ఒక వేలు పెడదాం, ఒక చిన్న ఏరు చిటికేలు పెడదామన్నా కూడా సందు లేదు. అంత ఎక్కడి చూసిన గాయాలు, రక్తమే. కాబట్టి అప్పుడు ఎవరు నువ్వు ప్రభు, ఎవరు అంటే మీరంటే ఆయన సిలువను మోసుకుంటూ నాకు దర్శనంలో అలా చూపించినప్పుడు ఆ పొద్దున్నే డాక్టర్లు వచ్చి ఈ బాబు బ్రతుకుతాడండి అని చెప్పాడు. ఆ తర్వాత దేవుని సేవ కోసము సమర్పణ చేసుకొని ప్రభు బ్రతికించాడు. మళ్ళీ 1997 నుంచి ఈ రోజు వరకు ప్రభు పనిలో సాగుతా ఉన్నాం. కళ్ళు లేకపోయినా గొప్ప ప్రభు దొరికినాడనే సంతోషము
సమాధానంతో వెళ్తున్నాను. నా సమయము అయిపోతుంది. దయచేసి పెద్దలు కూడా చెప్పండి, మీరు సమయం అయిపోయినప్పుడు అయిపోయిందని చెప్పండి. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న మాట, ఒక చిన్న 2 ప్రశ్నలు, మీకు 2 ప్రశ్నలు. మరి పాత నిబంధన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్తారు ఎవరైనా? పాత నిబంధన గ్రంథంలో ఎన్ని, ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్తారా? 39 అధ్యాయాలు. అధ్యాయాలండి, పుస్తకాలు కాదు, అధ్యాయాలు. అన్ని టోటల్ అధ్యాయాలు. వెరీ గుడ్, సంతోషం. పెట్టారు ప్రభుదాస్ రెడ్డి గారు, చాలా సంతోషము. 929. వెరీ గుడ్. తర్వాత మరి కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు చెప్పండి? మీరు చెప్పద్దు, మీరు చెప్పండి అమ్మా. ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా? అన్ని మర్చిపో, అన్ని పనులు. పోయిన ఆదివారం ఏం చేసినారంటే గుర్తుంటుంది కదా, నిన్న ఏం తిన్నారంటే గుర్తుంటుంది. కానీ దేవుని వాక్యాలు మాత్రం మన హృదయంలో ఉండవు. దేవుని వాక్యాలు కాబట్టి మంచిది. 260 అధ్యాయాలు. మరి ఇంకా వచనాలు ప్రభుదాస్ బ్రదర్ చెప్పకూడదు, వచనాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? పాత నిబంధనలో వచనాలు ఎన్ని? మొత్తం వచనాలు నేర్చుకోవాలి మనం. దేవుని వాక్యం కదా, దేవుని వాక్యం గోడల మీద ఉంటుంది, మన ఇళ్ళలో క్యాలెండర్ మీద ఉంటుంది కదా, మన ఎక్కడైనా బైకుల మీద ఉంటుంది, కార్ల మీద, వెహికల్ మీద ఉంటుంది. కానీ అన్నిటి మీద ఉంటుంది, కానీ మన హృదయంలో మాత్రం దేవుని వాక్యము ఉండదు కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఎక్కడ ఉంచుకోవాలి చెప్పండి? దేవుని వాక్యం ఎక్కడ ఉంచుకోవాలి? మన హృదయంలో ఉంచుకోవాలి. ఎవరికైనా డబ్బులు ఇస్తే బాగా గుర్తుంటుంది కదా, డబ్బులు ఇస్తే బాగా గుర్తుంటుంది కదా. మళ్ళీ తను ఎప్పుడు మర్చిపోరండి, అర్ధరాత్రులోనైనా గుర్తుంటుంది పలానా వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చామని. కానీ దేవుని వాక్యం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకో. ఒక్క మాట చదివించి నేను వర్తమానంలో వెళ్తానండి. 119వ కీర్తన 11వ చరణాన్ని చదవండి. 119, 11 చదవండి. 119వ కీర్తన 11వ చరణం. అదొక్క మాట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో. ఎవరి హృదయంలో అంట? నా హృదయంలో. చెప్పండి, ఎవరి హృదయంలో అంట? అందరూ చెప్పాలి, ఎవరి హృదయంలోనంట? నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకోవాలంటే వాక్యము హృదయంలో ఉంచుకోవాలా. గోడల మీద మీరు కళ్ళు మూసుకొని మీ గోడల మీద రాస్తుంటే వాక్యాలు చెప్తారు ఎవరైనా? కళ్ళు మూసుకొని చూడకుండా చెప్తారా? మందిరంలో ఉన్న వాక్యాలు కదా, ఇంట్లో ఉన్న వాక్యాలు గోడలు తగిలిస్తాం, మంచిదే కదా, అన్ని మంచిదే. కానీ మన హృదయంలో వాక్యం ఉండదు. మంచిదండి. నా వర్తమానం ఇది కాదు, ఆ దేవుని వాక్యాన్ని నాకు ముచ్చటగా 4 మాటలు మీకు తెలియజేసి ముగిస్తాను. సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగిన పెద్దలు ప్రేమతో ఆహ్వానించి గోవిందరెడ్డి అన్నయ్య గారు పోయిన వారంలో మేము కొంచెం మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నగారు ఆహ్వానించారు. ఈ 16వ తారీఖున రమ్మని చెప్పినప్పుడు సర్లే అని పిక్ చేసుకొని మరి బాధ్యత కలిగి పెద్దలు అందరూ ఒకే మనసుతో దేవుని పని చేస్తున్న మరి పెద్దలు బాధ్యత కలిగిన వాళ్ళు ఆహ్వానిస్తే మేము మధ్యలోకి వచ్చాను. దేవుని వాక్యాన్ని విందాం, వర్తమానంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండం మీరు తొందరగా తీసి చదివితే తొందరగా వెళ్ళిపోదామా? మీరు చదివి సాయం చేయండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనము చదవండి. నిర్గమాకాండం 4:2. యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకతడు కర్ర అనెను. ఆ తర్వాత అప్పుడు ఆయన నేలన దానిని పడవేయవలనని
పడవేయమనెను. అతడు దానిని నేల పడవేయగానే అది పామాయెను. తర్వాత మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోకను పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దానిని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఇప్పుడు కర్రను గురించినటువంటి ప్రసంగం. నిర్జీవమైనటువంటి కర్ర. కర్ర ఎక్కడ పెడతారండి అందరూ చెప్పండి? కర్ర ఎక్కడ ఉండదు, ఏదో మూలను పెట్టింటారు కదా కర్ర. కర్ర దేనికి పనికొస్తుంది? పొయ్యిలో పెట్టడానికి పనికొస్తుంది. కర్ర పనికిరాని కర్ర. కర్ర పనికిరాని కర్ర, కాల్చబడేటువంటి కర్ర, పొయ్యిలో పెట్టేటువంటి కర్ర, లేదా ఒక మూలను పెట్టేటువంటి కర్ర. ఈనాటి యొక్క కర్రను మరి చూచినప్పుడు ఒక పాఠం నేర్చుకుంటున్నాం. ఒక పాఠం ఏంటి? ఆ పాఠం అంటే దేవుడు మోసేని పిలిచాడు. మోసే దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మోసేని దేవుడు అడిగాడు. ఏమడిగాడు? మోసే, నీ చేతిలో ఏమున్నదంటే కర్ర ఉన్నది అన్నాడు. కర్ర నేలన పడివేయి అని చెప్పాడు. పడివేయగానే ఏమైందమ్మా బ్రదర్? ఏమైంది? పామైపోయింది. చూసారా? పామైపోయింది. మరి మోసే పారిపోయాడు. పామనగానే అందరికి భయమా కాదా? చెప్పండి, భయమా కదా? భయమే కదా. అందుకోసము పరిగెత్తాడు. తర్వాత దేవుడు చెప్పాడు, మోసే దాని తోకను పట్టుకో, దాని తోక పట్టుకో అన్నాడు. తోక పట్టుకోగానే మళ్ళీ ఏమైంది? అతని చేతిలో కర్ర. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కర్రను చూసినప్పుడు దేవుడు ఎలా వాడుకున్నాడో శ్రేష్టమైనటువంటి సంగతులు బైబిల్లో మనకు తేటగా కనబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు ఈ కర్ర మరి చూసినప్పుడు చాలా సమయం లేదు, మరి చాలా చక్కగా సదువివరంగా తెలుసుకోవడానికి టైం లేదు. నేను క్లుప్తంగా చెప్పాలి కాబట్టి టైం తక్కువ ఇచ్చారు. ముందు మన దైవ సేవకులు కూడా తర్వాత మాట్లాడాలి కాబట్టి నేను సదువివరంగా మీకు తెలియచేయలేను, కొంచెం తెలియజేసుకుంటూ ముందుకెళ్తాను. కాబట్టి ఈ కర్ర చూసినప్పుడు దేవుడు ఎలా వాడుకున్నాడో కర్రను మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే ఈ పాఠం నేర్చుకోవాలి మనం. కర్రను ఎలా వాడుకున్నాడో దేవుడు కదా. తర్వాత ఇశ్రాయేలీయులను ఫరో రాజు నుంచి, ఐగుప్తు నుంచి విడిపించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ముందు ఏమొచ్చింది చెప్పండి? ఎర్ర సముద్రం. ఏమొచ్చిందమ్మా బ్రదర్? ఏమొచ్చింది? ఎర్ర సముద్రం. మిమ్మల్ని పలకరిస్తుంటాను, మీరు పలకండి. అట్లా అలా పలుకుతా ఉండండి. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం రాగానే అందరూ మోసే మీద ఏమైపోయారు? సనపోయారు, గనిగారు. ఏం మోసే, ఈ సముద్రంలో ఎలా మనం తీసుకెళ్తావయ్యా? ముందు సముద్రం వచ్చింది, వెనక ఫరో సైన్యము పరిగెత్తుకుంటూ వస్తా ఉంది. ఎలా అయ్యా, మరి ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? ఇక్కడ చావడానికంటే అక్కడే ఉండినా మేలు కదా అనుకున్నారు. తర్వాత మోసే దేవుడిని అడిగాడు. అడిగితే దేవుడు ప్రార్థన చేశాడు. మోసే దేవుడు చెప్పాడు, మోసే నీ చేతిలో ఏముంది? కర్ర. ఏమని చెప్పండి? కర్ర. కర్ర తీసుకొని ఆ సముద్రాన్ని కొట్టు అన్నాడు. సముద్రాన్ని కొట్టగానే సముద్రం ఏమైపోయింది? చెప్పాలి, అందరూ ఏమైపోయింది? రెండు భాగాలు అయిపోయింది. అమ్మా అయ్యా కదా. కత్తులతో మంచి మనుషులను నరికేటువంటి, కట్టెలు నరికేటువంటి కత్తులతో నరికిన చీలని సముద్రం కదా. కత్తులతో నరికిన చీలిపోని సముద్రం కదా. అవునండి, బాంబులు వేసినా కూడా సముద్రము చీలదండి. బాంబులు వేసినా చీలని సముద్రం కదా. తర్వాత మనము ఏమి చేసినా మరి సముద్రం పాయలు కాని సముద్రము ఒక కన్ను కొట్టగానే ఏమైపోయింది? చీలిపోయింది. మీకు తెలుసా, వాళ్ళకి తగులుకుంటూ పోయినాయంట గోడలు. అంటే గోడలాగా ఉన్నాయంట. నీళ్ళు ఎలా ఉన్నాయంటమ్మా? అటు ఇటు ఎలా ఉన్నాయంట? గోడలు ఎలా ఉంటాయి? గోడలు ఎట్లా తగులుతామా? ఇది ఇక్కడ అట్లా వాళ్ళు దూరుకుంటూ. అంటే ఎందుకంటే అక్కడ ఎదురు సైన్యం ఉంది కదా. నేను ముందు పోవాలని వెళ్తున్నప్పుడు వాళ్ళు తగిలినప్పుడు గోడలాగా కనపడిందంట.
చూసారండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఫలం. నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఇంత గొప్ప దేవుని మీరు నేను నమ్ముకున్నాము. ఎంత ధన్యులం చెప్పండి, ఎంత ధన్యులం అండి, ఎంత ధన్యులం అండి. మనము ఇంత గొప్ప దేవుని నమ్ముకున్నాం, ఎంత ధన్యులం కదా. ఇంత గొప్ప దేవుడు చూడండి, సముద్రాన్ని ఒక కర్ర కొట్టుగానే మరి పాయలైపోయింది, సముద్రం చీలిపోయింది, రహదారిగా మారిందంట కదా. మంచి కళ్ళు మూసుకొని పోయినా కూడా ఏమి తగదంట, అలా అయిపోయిందంట. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఈ కర్రను మనం చూసినప్పుడు ఇంకో మాట గుర్తు చేస్తున్నాను, మీకు ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు. కాబట్టి ఇంకో మాట చెప్తున్నాను. మరి అడవిలో ఎడారిలో చూసినప్పుడు వాళ్ళకు దాహం వేసిందంట. ఇశ్రాయేలుకి ఏమేసింది? దాహం వేసింది. దాహం వేసినప్పుడు వాళ్ళకు నీళ్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయండి నీళ్లు చెప్పండి. ఇప్పుడైతే పొద్దున అయితే తమ్ముడు చక్కగా మాకు బాటలు పెట్టాడు, ఒక్కొక్క బాటిల్ నీళ్ళు, ఒక్కొక్క బాటిల్ నీళ్ళు పెట్టాడు మా దగ్గర. కాబట్టి నాకు కూడా అంకులు తీసుకోవాలి బాటిల్, దాహం వేస్తే నీళ్ళు తాగండి. చూసారా? అయితే ఆ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి, ఎవరు ఉన్నారా? ఎవరు లేరండి. కాబట్టి అంతమంది జనాన్ని అంతమంది సైన్యాన్ని, లక్షల మందిని మరి ఎలా నడిపించాడో మోసే నాయకత్వంలో, మోసే ఎలా నడిపించాడంటే దేవుని కృప చేత కదా. దేవుడు మోసేకి ఏమైనాడు? తోడై ఉన్నాడు. చెప్పండి, ఏమైనాడు? తోడై ఉన్నాడు. కాబట్టి మోసే అలా నడిపించాడు. మోసే అడిగాడు, అయ్యా నీళ్లు లేవు తాగడానికి అని చెప్పి దేవునికి ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, మోసే నీ చేతిలో ఏముంది? కర్ర తీసుకొని ఏం కొట్టాలంట? బండను కొట్టాలంట. ఎవరు కొట్టాలంటమ్మా చెప్పాలి, ఎవరు కొట్టాలంట? బండను కొట్టాలంట. నేను అనుకున్నాను, ఈ కర్రతో ప్రజలు కొట్టితే ప్రజలు కూడా చచ్చిపోయేవాళ్ళేమో అనుకున్నా. అంతే కదమ్మా, ఈ కర్రతో ప్రజలు కొడితే ఏమైపోతారు? ప్రజలు చనిపోయే వాళ్ళేమో. దేవుని కార్యం చూసారా? ఆ బండను కొట్టు అనగా బండను కొట్టగానే మధురమైన జలము నీళ్ళు వచ్చేస్తాయండి. ఎంత బాగున్నాయబ్బా, ఎంత తృప్తి పడ్డారో వాళ్ళు నీళ్ళ. నేను అనుకుంటాను, నిజంగా సమయం లేదు, దాటిపోతున్నాను. ఒకటి నిర్జీవమైన కర్ర, జీవం లేని కర్ర. కర్రకేం లేదు చెప్పండి, జీవం లేదు. నీకేముంది? నీకు ఏముంది చెప్పాలి, అందరూ చెప్పాలి. మీకేముంది? నాకేముంది? జీవం ఉంది. జీవము లేని కర్రను దేవుడు ఎలా వాడుకున్నాడు? జీవము కలిగిన నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. నాకేంలే, వాళ్ళే చేస్తారు, వీళ్ళే చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళే చేసి పెడతారు, వీళ్ళే చేసి పెడతారు. నో నో నో. ఎప్పుడు కూడా ఊరికినే ఆఫీసర్ లాగా దేవుడి మందిరానికి వచ్చి ఆఫీసర్ లాగా ఎప్పుడు వెళ్ళిపోకూడదు. చెప్పండి, ఎప్పుడు వెళ్ళిపోకూడదు. అమ్మా అయ్యా, నేను దేవుని యొక్క మందిరంలో ఏ పని చేయాలి? నేను దేవుని కొరకు నేను ఏం పని చేయాలి? పనికిరాని కర్ర, పారవేయబడిన కర్ర, మూలన ఉన్న కర్ర, ఎన్నిక లేని కర్ర, పొయ్యిలో పెడితే కాలిపోయేటువంటి కర్ర, ఇలాంటి కర్ర ఎలా దేవుడు వాడుకున్నాడు కదా. కాబట్టి ఈరోజు జీవము లేని కర్రను దేవుడు వాడుకున్నాడు. జీవము కలిగిన నిన్ను నన్ను కూడా దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అయితే మనం ఏం చేయాలి? ముందుకు రావాలి, ప్రార్థనా పూర్వకంగా ముందుకు రావాలి. దేవుడు పని మనం చేస్తే తప్పకుండా దేవుడు మనకు ఆశీర్వాదము ఇస్తాడు. చాలా మంచిది. ఇంకో మాట, నేను 4 విషయాలు చెప్తాను. ఇంకో మాట చదువుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనాన్ని చదవండి. త్వరగా చదివితే ముందుకు వెళ్దాం తొందరగా. ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే రాయి. చెప్పండి, ఏంటమ్మా? రాయి కావాలి. రాయికి ప్రాణం ఉందా? చెప్పండి, ప్రాణం. ఎక్కడున్న రాయి ఉంటుంది? ఊర్లో ఉన్న రాయా?
నో నో నో. ఊర్లో ఉండే రాయా, ప్రజల మధ్యలో ఉన్న రాయా కాదు, ఏటి లోయలో ఉన్న రాయి. అంటే ఇంకెవరు తీసుకోవడానికి వీలు లేదు కదా. నేను ఒక మాట గుర్తు చేస్తున్నా. నిజంగా మరి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కనీసం పైరెత్తుకోవడానికన్నా రాళ్ళు ఉంటాయి కదా, దానికి కూడా పనికిరాదు కదా. పైరెత్తుకోవడానికి కూడా పనికిరాదు. నున్న రాయి ఏం చేస్తా చెప్పండి? దేనికి పనికిరాదు చెప్పండి? దేనికి పనికిరాదు? నున్నను రాయి అంటే ఎలా రాయి అంటది? నున్నను రాయి దేనికి పనికిరాదండి. కనీసం బాధలు ఉంటా దర్దరకులు ఉంటే పైరెత్తుకోవడానికి స్నానం చేసినప్పుడు వస్తుంది అనుకుంటా పల్లెటూరు వాళ్ళు. అట్లు కూడా కాదండి, దానికి కూడా పనికిరాదు. ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి యొక్క రాయి, దేనికి పనికిరానటువంటి రాయి కదా. 5 నున్నని రాళ్ళను ఏటి లోయలో ఉన్నా కదా. ఆ రాళ్ళు ఎవరు గుర్తించే వాళ్ళు లేరు, ఎవరు తీసుకునే వాళ్ళు లేరు, ఎవరు ఇష్టపడే వాళ్ళు కూడా లేరండి. ఆ రాళ్ళని ఎవరు ఇష్టపడే వాళ్ళే. అలాంటి నున్నని రాళ్ళను దావీదు మహారాజు ఏలుకున్నాడు. 49వ వచనం చదవండి. 49 అక్కడే 49. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నొదట కొట్టెను. చూసారంటే ఆ రాయి ఏం చేసిందండి? ఏం చేసింది ఆ రాయి? ఫిలిష్తీయుని ఏమేం చేసింది? చంపేసిందండి, ప్రాణం పోయింది. చూసారా? రాయిని దేవుడు వాడుకున్నాడు. చెప్పండి, రాయిని దేవుడు వాడుకున్నాడు. పనికిరాని రాయి, ఏటి లోయలో ఉన్న రాయి అండి. ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదు. పోయి అంత లోయలోకి పోయి తీసుకునే వాళ్ళు కూడా, ఏటి లేకపోయే వాళ్ళు కూడా ఎవరు లేరండి. ఊర్లో కాదు, ఊరి బయట కదా. కాబట్టి ఆ యొక్క రాయి ద్వారా ఫిలిష్తీయుని కదా, ఆ ఫిలిష్తీయుని ఆ యొక్క నొదట కొట్టగానే ఒడిసిలతో మా దావీదు ఆయన నొదటలో పడి నేలైన బోర్లో పడిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కప్పు తీసుకొని వాడిని శిరస్సును నరికేశాడు. చూసారండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుడు వాడుకుంటాడు. చెప్పండి, దేవుడు వాడుకుంటాడు. చెయ్యి లేదని, కాళ్ళు లేదని, చూపు లేదని కదా, ఏమి లేదని నేను తక్కువ అని ఎప్పుడు 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 అనుకోబాకు. దేవుడు వాడుకుంటాడు. ఏ సమయమందైనా, ఏ స్థితిలోనైనా దేవునికి ఇష్టమైతే దేవుడు వాడుకుంటాడు. చెప్పండి, దేవుడు వాడుకుంటాడు. కాబట్టి నిజంగా చాలా దాని గురించి మనము ఫిలిష్తీయుల గురించి ఆలోచన చేస్తే ఇశ్రాయేలు మీద ఎంత ఛాలెంజ్ వేస్తున్నారు తెలుసా? అసలు దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు అంటే వాగ్దాన పుత్రులు. అలాంటి వాళ్ళను ఎంత సులకనగా హేళన చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సమయం లేదు వివరంగా చెప్పడానికి. ప్రియులారా, దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. కాబట్టి ఆ రాయి, రెండోది రాయి. మూడోది చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 15:15. అతడు గాడిద యొక్క పచ్చి దవడి ఎముక కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎముక ఏంటంటే ఇది గాడిదే ఎముక. ఎముకలు ఎక్కడుంటాయి చెప్పండి అమ్మా? ఎక్కడుంటాయి ఎముకలు? ఇంట్లో పెట్టుకుంటారా? నో కదా. ఎక్కడుంటాయి చెప్పండి? మన ఇంటి బయట పెట్టుకుంటారా? నో. ఎముకలు ఎక్కడుంటాయి చెప్పండి? శ్మశానములో ఉంటాయి. ఎక్కడుంటాయి చెప్పండి? ఎముకలు శ్మశానములో ఉంటాయి. అంటే ఎముకలు ఎవ్వరు కూడా ఇష్టపడరండి. ఎముకలు ఎవ్వరు ఇష్టపడరు, ఎవరు తీసుకోరు, ఎవరు ముట్టుకోను కూడా అసలు కాళ్ళతో కూడా దాన్ని టచ్ కూడా చేయరండి. అలాంటి యొక్క గాడిదే ఎముక, దవడ ఎముకను తీసుకొని ఎంతమంది చంపాడంట? 1000 మందిని చంపాడంట.
చూసారండి, ఇంత శక్తి, ఇంత బలం ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎలాగైనా వాడుకోగలడు. దేవుడు మనల్ని ఎలాగైనా వాడుకోగలడు. ఒకటి, ఆశ కలిగి ఉండాలి. మనకేం కలిగి ఉండాలంట? ఆశ కలిగి ఉండాలి. ఇంకొక మాట చూద్దాం, చూడండి. సమయం చాలా తక్కువ, దైవజనులు ఉన్నారు, తర్వాత మాట్లాడాలి కాబట్టి ఇంకో మాట చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనాన్ని చదవండి. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కి వచ్చుచున్నదని చెప్పాను. చూసారండి, ఎంత మేఘం అంటమ్మా? చిన్న మేఘం అంట. ఏలియా ఛాలెంజ్ కలిగిన దైవజనుడు, ఏలియా ఛాలెంజ్ కలిగిన ప్రవక్త. ఏలియా మరి చాలా ఆయన చెప్పాడు ఈ యొక్క 3.5 సంవత్సరములు ఈ దేశములో వర్షమైనను మంచైనను కురవదు అని చెప్పాడు. అలాగనే 3.5 సంవత్సరములు వర్షం రాలేదు, మంచు కూడా పడలేదు. తర్వాత ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన చెప్పాడు, తన శిష్యులతో చెప్పాడు, అయ్యా నువ్వు పైకి ఎక్కి కొండ మీద ఎక్కి చూడి, వర్షం పడుతుందేమో చూడి, ఏం కనపడుతుందో చూడి అని చెప్పినప్పుడు 1 సార్లు పోయాడు, 2 సార్లు పోయాడు, 3 సార్లు పోయాడు, ఎక్కి చూశాడు, 4 సార్లు పోయాడు, 5 సార్లు పోయాడు, 6 సార్లు పోయాడు, 7వ మారంట. ఎన్నోసారంట? 7వసారి. అవునండి. అలా 7వసారి అన్నప్పుడు మరి రాజుల మరి 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా మరి తన శిష్యుడైన 2 ఆత్మను పొందిన ఏలియా మరి శిష్యుడు ఎలీషా గారు మరి నయమాను గారిని ఎన్నమార్లు మునుగమన్నాడు సముద్రంలో? చెప్పండి, ఎన్నిసార్లమ్మా? 7 సార్లు మునుగమన్నాడు. 7వసారి మునిగేటప్పుడు కూడా ఆయనకు ఉంది కుష్ఠరోగం. 7వసారి మునిగేటప్పుడు కూడా ఉంది. తిరిగి లేచేటప్పుడు బాగా అయింది. చెప్పండి, లేచేటప్పుడు బాగా అయిపోయింది. మా ఎంత మంచి దైవజనులు చూసారా వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఈ యొక్క ఆయన చెప్పాడు, ఆహాబుతో చెప్పుకో, అయ్యా నువ్వు చెప్పుకో, వెళ్ళి తొందరగా నువ్వు ఇంటికి చేరుకో, లేకపోతే నానిపోతావు, తడిచిపోతావు, నువ్వు మా గొప్ప వర్షం పడుతుంది, గొప్ప వర్షము పడుతుంది ఇంకా అని చెప్పుకో అని చెప్పాడు. చూసారా అండి, దైవజనుడు ఎంత మంచి దైవజనుడు చూసారా ఏలియా. కాబట్టి ఏలియా చెప్పమన్నాడు ఆహాబు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు మేఘం అంట. ఎంత మనిషి చెయ్యంత మేఘం, చూడ చెయ్యంత మేఘమేనంట. ఇలాంటి ఇంత మేఘము దేశమంతా గొప్ప వర్షము పడింది. చూసారండి, ఇలాంటి దానిని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఒకటి మోసే గారి యొక్క కర్ర, అది ఎలాంటిదంట? మరి నిర్జీవమైన జీవము లేని కర్ర. అలాంటి యొక్క కర్రను ఆయన ప్రార్థన ద్వారా, చెప్పండి ఏడు ద్వారా, ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అమ్మా అయ్యా, దేవుని ప్రార్థన అంటే, ప్రార్థన లేకపోతే మనలో ప్రాణము లేనట్టే. ప్రార్థన చేయని వాళ్ళు ప్రాణముతో లేదు అని లెక్క. ప్రార్థన లేకపోతే ప్రాణము లేనట్టే. ప్రార్థన అన్నది ప్రాణము లాంటిది. చెప్పండి, ప్రార్థన అన్నది ప్రాణము లాంటిది. ప్రాణము లాంటిదండి. ప్రార్థన ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని నమ్ముకున్న బిడ్డలకు, దేవుని బిడ్డలైన వాళ్లకు ప్రార్థన అన్నది ప్రాణము లాంటిది. చెప్పండి, ప్రార్థన అన్నది ప్రాణము కంటే ఎక్కువ. ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోవాలి.
ప్రార్థన ఉండాలి. తర్వాత చూడండి ఐదోదిగా చూద్దాం. చూడండి 4 విషయాలు చూసాం. ఒకటి కర్ర, రెండోది చెప్పాలంత, రెండోది రాయి, మూడోది చెప్పండి, మూడోది ఏంటి? ఎముక. తర్వాత 4వది మేఘం, చిన్న మేఘం, మనిషి చెయ్యంత మేఘం అంట. చూసారా మన చెయ్యి ఎంతుంటో చెప్పండి, చెయ్యి ఎంతుంటో చెయ్యి చూడండి, ఇంత చెయ్యి మేఘము. ఆ దేశమంతా ఏం కలిగిందంట? గొప్ప వర్షం కలిగిందంట. వర్షం వచ్చిందండి బాబా, అంత చిన్నదా అయ్యా, ఓ నా ఏలియా గారు అయ్యా చూడండి, ఆ సముద్రంలో నుంచి మనిషిని చేయంత మేఘం పైకెక్కిపోతుంది. చూసారా? చాలు, ఇంకా వెళ్ళండి, తొందరగా వెళ్ళి రాజుతో ఈ మాట చెప్పు, తొందరగా ఇంటికి వెళ్ళిపో, లేకపోతే నానిపోతావు, వర్షం పడుతుంది. చూసారా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మనమే చాలా సార్లు మనకు చూడండి, ఇంకొక మాట, ప్రార్థన అనగానే, ఆరాధన, దేవుని సన్నిధి అనగానే మనము సంతోషంగా రావాలి. చెప్పండి, సంతోషంగా రావాలండి. దేవుని సన్నిధి అనగా, దేవుని ప్రార్థన అనగా, వారపు కూడికలు అనగా సంతోషంగా రావాలండి. తప్పించుకోకూడదు. చెప్పండి, తప్పించుకోకూడదు. ఒక్క మాట గుర్తు చేస్తున్నా మీకు, ఒక్క మాట. మీరు ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తారా? చనిపోయినాక దేవుని సన్నిధికి వస్తారా? చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలా? మళ్ళీ అందుకోసమే చాలా మంది అనుకుంటాము, టైం లేదు బ్రదర్, టైం లేదమ్మా, టైం లేదన్నా, టైం లేదంట. టైం చేసుకోవాలి. నిజంగా మరి చాలా సంతోషము. అన్నగారు పెద్దలు గోవిందరెడ్డి అన్నయ్య, నేను బస్సు దిగి అక్కడ నిలబడినాను, నా దగ్గరికి వచ్చి పలకరించారు. చాలా సంతోషము. అబ్బా, అన్న ఎంత ముందుగా నాకనే ముందు వచ్చినాడు అనుకున్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు చూచేది మన యొక్క ప్రేమ. చెప్పండి, మనకేముండాలి? ప్రేమ, విశ్వాసం. ఏముండాలి చెప్పండి? ప్రేమ, విశ్వాసము, తర్వాత ప్రార్థన. ఈ 3 ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రార్థన, విశ్వాసము, ప్రేమ. ప్రేమ, విశ్వాసము, ప్రార్థన. ఈ 3 కూడా మన జీవితంలో ఉండాలి. చెప్పండి, మన జీవితంలో ఉండాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తానండి. ఇంకొక మాట చూద్దాం. చూడండి, చివరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించిన కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యములు తొందరగా చదవాలి. 5:30, 10:39. అపోస్తలుల కార్యములే 5:30, 10:39 చదవాలి తొందరగా. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. తర్వాత ఇంకొక 5:30, 10:39. చేసిన వాటికి అన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి లేపే. తర్వాత ఇంకో వచ్చిన చదువుదాం. చూడండి, గలతీ పత్రిక 3:14. తర్వాత మళ్ళా 1 పేతురు 2:24. గలతీ 3:14, 1 పేతురు 2:24 వచనంతో క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపమును విమోచించెను. ఇందును గురించి రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులని వ్రాయబడి ఉన్నది. తర్వాత పేతురు 1 పత్రిక 2:24 చదవండి. వినండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ప్రియులారా, సిలువ మ్రాను. చెప్పండి, ఏం మ్రాను అది? సిలువ. సిలువ కదా, అడ్డుకర్రు నిలువుకర్రు ప్లస్ గుర్తు. ఆ యొక్క మరి కర్ర మీద కూడా యేసుక్రీస్తు ప్రభు తన విలువైనటువంటి ప్రాణాన్ని మన కొరకు త్యాగము చేశాడు కదా, త్యాగము చేశాడు మన కొరకు. ఆయన పాపమెరుగని ఆయన, పాపులైన మన కొరకు పాపమెరుగని ఆయనను మరి ఆయన పాపముగా చేయబడ్డాడు. శాపగ్రస్తులైన మన కొరకు ఆయన శాపగ్రస్తుడై వేలాడదీయబడ్డాడు. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి నిర్జీవమైనటువంటి కర్ర మీద జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన వాడు, సజీవుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, సర్వము అధికారము కలిగిన వాడు, సర్వత్రమైన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మనందరి కొరకు ఆ కలువరి శిలువలో ఆయన జీవాధిపతి అయిన దేవుడు కదా, ఆ యొక్క నిర్జీవమైనటువంటి కర్ర మీద వేలాడి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ ఆయన ఏమిచ్చాడు? పాప క్షమాపణనిచ్చి పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా, తన సొత్తుగా చేసుకొని తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు. అమ్మాయ యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాణం మీద వేలాడదీయబడి, ఆయన కొట్టబడి, నెట్టబడి, చీల్చబడి, గాయపరచబడి, ఆయన రక్తం అంతా ధారపోసి ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన మూడవ దినమున మృత్యుంజయుడిగా సావును సమాధిని గెలిచి లేచాడు. లేచినటువంటి ఆ ప్రభువు, ఆ దేవుడు 40 రోజులు ఈ భూలోకంలో ఉన్నాడు. ఎన్ని రోజులు చెప్పండి? అందరూ చెప్పాలి, ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నాడు. 500 మంది కంటే ఎక్కువగా కనబడ్డాడు. ఆయన చూస్తూ ఉండగా స్వర్గలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన మాట చెప్పాడు, మరలా నేను వస్తాను అన్నాడు. ఆయన వచ్చేది ఖాయం, మనము సచ్చేది కూడా ఖాయం. ఎందుకంటే ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతము కాదు. ఈరోజు ఇంట్లోనా, రేపు మనలో ఏ క్షణమున ఏం జరుగునో ఎవరికి తెలియదు. అమ్మాయ్యా, అన్నిటికీ గ్యారెంటీ ఉంది. నీ ప్రాణానికి, నా ప్రాణానికి, అందరి ప్రాణాలకు గ్యారెంటీ. చెప్పండి, గ్యారెంటీ లేదు. చెప్పండి, ఎవరైనా నాకు నా ప్రాణానికి గ్యారెంటీ ఉందని చెప్పగలరా? మోడీ కూడా చెప్పలేడు కదా, సిద్ధరామయ్య కూడా చెప్పలేడు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పలేడు, అమెరికా ప్రెసిడెంట్ కూడా చెప్పలేడు. ఎందుకంటే ఎవరి ప్రాణానికి గ్యారెంటీ లేదు. నిజంగా గ్యారెంటీ అయిన ప్రభువు ఆయన చెబుతున్నాడు, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి, బాప్తిస్మం పొందాలి, పాప క్షమాపణ రక్షణ భాగ్యము పొందుకొని ప్రభు సాక్షులుగా సంఘములో సహవాసములో కలిసి మనము జీవించినట్లయితే ఆ ప్రభు ఆ రాజ్యములో నిత్యము ఆయనతో మనము సదాకాలము ఉంటాము. అంతేనండి. కాబట్టి గ్యారెంటీ లేని జీవితం. చెప్పండి, గ్యారెంటీ లేని జీవితం. గ్యారెంటీ లేదు, ఎవరికి గ్యారెంటీ లేదండి. సెల్ ఫోన్ కొంటే గ్యారెంటీ ఉంది కదా, ఫ్రిడ్జ్ కొంటే గ్యారెంటీ ఉంది, ఫ్యాన్ కొంటే గ్యారెంటీ ఉంది, బట్టలు కొన్నా కూడా గ్యారెంటీ ఉంది. మరలా ఏమైనా డ్యామేజ్ ఉంటే ఎక్కువ వాపస్ తీసుకుంటామని ఒక స్లిప్ ఇద్దాం కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణాన్ని, నీ ప్రాణానికి, నా ప్రాణానికి గ్యారెంటీ లేదు. చెప్పండి, ఎవరికైనా ఉందా? ఎవరికి లేదండి. నేను ఇన్ని రోజులు బ్రతుకుతాను, నాకు ఇన్ని రోజులు గ్యారెంటీ ఉందని ఎవరైనా చెప్పగలమా? ఎవరు చెప్పలేమండి. కాబట్టి అమ్మా, అయ్యా, మనం వెళ్ళి మా అమ్మని అడిగామనుకో, అమ్మా నాకు గ్యారెంటీ లేదే, నీ కడుపును పుట్టిన దానికి ఈ లోకంలో ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, అన్ని కార్డులు ఉన్నాయి, కానీ నా ప్రాణానికి గ్యారెంటీ కార్డు లేదే అని అమ్మని అడిగితే అమ్మ ఏమన్నా తెలుసా? నేను మా అమ్మని అడుగుతానంటది. వాళ్ళ అమ్మని అడిగితే తెలుసా, నాకు మా అమ్మ లేదండి. అట్లే ఎవరిని అడుగుతామండి? అమ్మ ఎవరిని అడుగుతారు? ఏ బ్రదర్, ఎవరిని అడగలము? ఎవరిని అడిగినా ఎవరు ఇవ్వలేరు కదా. ఎవరు? నాకే మా అమ్మ నాన్న ఇలేదు, నీకేమి ఇచ్చేదిరా అంటారు కదా. నాకే మా అమ్మ నాన్న ఇలేదే, నీకెప్పుడు అమ్మ ఇచ్చేది నేను అంటారు. మన అమ్మని అడిగితే, నాన్నని అడిగినా, అమ్మని అడిగినా అలాగే అంటారు. కాబట్టి అమ్మాయ, యేసు క్రీస్తు ప్రభుల వారే గ్యారెంటీ
గ్యారంటీ. అమ్మ ఒక్క మాట చెప్తున్నా, చెప్పండి, ఒక్క మాట చెప్తున్నా, నేను ముగిస్తున్నానండి. ఇనుము కన్నా బలమైనది ఏది? చెప్పండి, చెప్పాలి. ఇనుము కన్నా బలమైనది ఏది? అన్న అయిపోయిందా సమయం? ఇది ముగిస్తున్నా. ఇనుము కన్నా బలమైనది ఏది? అమ్మా అమ్మ అక్క వజ్రం అంటుంది. అమ్మ చెప్పండి, ఏది ఇనుము కన్నా బలమైనది? ఇనుము కన్నా బలమైనది అగ్ని. ఎంత ఇనుమునైనా అగ్ని ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. అగ్ని కన్నా బలమైనది ఏది? చెప్పనా? వెరీ గుడ్. నీళ్లు ఎంత పెద్ద మంటలు మండినా ఫైర్ ఇంజిన్లు వచ్చి నీళ్ళు వచ్చి ఏం చేస్తుంది? ఆర్పివేస్తాయి. నీళ్లు కన్నా బలమైనది చెప్పాలి. ఇప్పుడు నీళ్ళు కన్నా బలమైనది ఏది చెప్పాలా అన్నా? దేవుని వాక్యం. దేవుని వాక్యం. నీళ్ళు కన్నా బలమైనది. నీళ్ళు కన్నా బలమైనది ఏంటంటే, నీళ్ళలో ఎంతమంది ఈత రాని వాడు పడిపోతే ఏమైపోతారు? చచ్చిపోతారు. మరణమే బలమైనది. ఎంత వాళ్ళనైనా నీళ్ళు ఏం చేస్తుంది? చంపేస్తుంది, అంతే, చంపేస్తుంది. మరణమే బలమైనది. మరణము కన్నా బలమైనది ఏది? వెరీ గుడ్, ఇప్పుడు బాగా వచ్చింది. యేసు ప్రభువు వారే, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం అక్కడ? మరణమునకు కదా, మరణపు ముళ్ళు పాపం కదా, పాప మరణములను యేసు ప్రభువు వారు ఏం చేశారండి? జయించారు. నాకు మరణము లేదు, నేను సజీవుడను, నేను దేవుడను అని ఆయన మరణమును గెలిచి లేచాడు. నేను దేవుడును అన్నాడు. అందుకోసం మా ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త ఆయన 14:6 వచనంలో ఆయన నమ్ముకుంటే కదా, ఆయన నమ్ముకుంటే ఆయన మార్గములో, ఆయన జీవమును, ఆయన పరలోకంలో మనం ఉంటాం కదా. కాబట్టి ఆ ప్రభుని నమ్ముకోవడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నాం. అమ్మాయ తమ్ముడు చెల్లి, అమ్మా యేసు ప్రభుని నమ్ముకోవడానికి సమయం వద్దు. ఏ క్షణమున ఏం జరుగునో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఏమైపోతుందో ఎవరికి తెలియదు. కనుక ఈరోజు ఈ క్షణం అది ఒక తీర్మానం చేసుకున్నాం. అవును, నా ప్రాణానికి గ్యారంటీ లేదు. యేసు ప్రభు గ్యారంటీ అయిన వాడు. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన బలవంతుడు, శక్తివంతుడని ఈవేళ తీర్మానం చేసుకుందాం. మోసే కన్నా గొప్పవాడు మన ప్రభువు కదా, దావీదు కన్నా గొప్పవాడు మన ప్రభువు, సంసోను కన్నా గొప్పవాడు మన ప్రభువు కదండి, ఏలియా కన్నా గొప్పవాడు మన ప్రభువు. కాబట్టి మన ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. చాలా చెప్పాలని ఆశ ఉంది, కానీ దైవజనుడు వచ్చారు కాబట్టి ఆయన కూడా మనము సమయం ఇస్తాం. ఎప్పుడైనా మరి పెద్దలు బాధ్యత కలిగిన వాళ్ళు ఆహ్వానిస్తే చక్కగా వచ్చి మీకు ఆ వాక్యాన్ని అందించడానికి నేను ఇష్టపడుతున్నానని ప్రేమపూర్వకంగా సంఘంలో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మా కోసము, మా పరిచర్య కోసం మేము ప్రార్థన చేయాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. దేవుడు తన వాక్యమును మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.